హాయ్ మామ, మనమైతే కనుక 6th వీక్ అయిపోయి 7th వీక్ కూడా అయిపోతుంది బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అయితే కనుక ఈరోజు మనం చెప్పుకోబోతాం నిన్న జరిగిన ఎస్టర్డే అర్ధరాత్రి గుసగుసలు ఏమేమి జరిగినాయి, గేమ్లో ఎవరిని తొక్కేయడానికి స్టెప్ బై స్టెప్ స్కెచ్లు వేస్తున్నారు. తనుజ అసలు ఇమాన్యుయల్కి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి రీజన్ ఏంటి? 3-4 రోజులు సైలెంట్గా ఉండి లాస్ట్ కెప్టెన్సీ డే ముందు అసలు ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడింది, ఇమాన్యుయల్ తనుజ దగ్గర కళ్యాణ్ గురించి ఏమి రుద్దాడు ఏంటని చెప్పి డీటెయిల్గా ఎక్కడికక్కడ మిడ్ నైట్ బజ్ అయితే ఉంటుంది మామ. ఈ వీడియోలో రమ్య గురించి, దివ్య నిఖిత గురించి, దాని తర్వాత తనుజ గురించి, దాని తర్వాత ఇమాన్యుయల్ గురించి, సంజన గారి గురించి మెయిన్గా ఎస్పెషల్లీగా మనం చెప్పుకోవాలంటే కనుక కొన్ని ఇంకా ఉన్నాయి. మెయిన్గా రీతు అండ్ డీమాన్ పవన్ గురించి డీటెయిల్గా చెప్తాను మామ. డీమాన్ పవన్ అయితే కనుక ఎత్తి పొడి చేస్తుంది మన రీతు చౌదరి అయితే కనుక. ఎందుకు ఏంటి అని చెప్పి దీంట్లో డీటెయిల్గా చెప్తాను మామ. ఈ వీడియోకి అయితే నేను ఖచ్చితంగా ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. మినిమం అట్లీస్ట్ ఒక 20 సబ్స్క్రైబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ ఈ వీడియో నుంచి అయితే కనుక. ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కదండి, లైక్ చేసి చూడండి మామ. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసాం మామ, చాలా హెల్ప్ అయితే అవుతుంది. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మీ ముందుకి తీసుకురావడానికి బిగ్ బాస్ షో నుంచి అయితే కనుక ఏది జెన్యూన్ ఏది ఫేక్ ఏంటని చెప్పి అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా ఇవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందమ్మా. ఇంకా లేట్ చేయకుండా నేనైతే కనుక వీడియోలోకి వెళ్ళిపోతాను. మిడ్ నైట్ బజ్ ఏం జరిగింది ఏంటని చెప్పి 20 పాయింట్స్ ఉన్నాయి మామ. డీటెయిల్గా ఒక్కొక్క పాయింట్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకైతే కనుక ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఒకటి, ఫుడ్ ఆల్రెడీ ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ కెప్టెన్సీ కంటైనర్ టాస్క్ అయిపోతుందో, అయిపోయిన తర్వాత గేమ్ అని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు మా. చూడండి, ఇక్కడ గౌరవ్ అండ్ రాము మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఏంటంటే కనుక రాము రాతోడిని తనుజ అయితే ఇంకా చూసే విధానం నాకేం బాగాలేదు మా. ఒక పురుగుని తీసేస్తుంది నిజంగా. ఇది మీకు నేను చెప్పేది జెన్యూన్. రఫీ గారు మీరు చెప్పేది జెన్యూన్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి మామ. లైక్ అంటే కొట్టండి ఖచ్చితంగా, మర్చిపోవద్దు. ఇంకా చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటాడు రాము అండ్ గౌరవ్ ఈచ్ అదర్. దాని తర్వాత ఇంకో అవకాశం ఉంది బ్రో, మనవాడికి ఏమో కొంచెం తెలుగు రాదు కదా, కొంచెం ఇబ్బంది పడతా మాట్లాడుతూ ఉంటాడు మా. ఇంకో అవకాశం ఉంది బ్రో, చిల్ బ్రో, మనం రేపైతే కనుక కొట్టి అమౌంట్ అయితే కనుక కెప్టెన్సీ కంటైనర్ని మనం సొంతం చేసుకుందామని చెప్తూ ఉంటారు అనమాట. ఇంకో అవకాశం ఉందని చెప్పి కాదు, అది రేపు నేను బాగా ఆడతాను అని చెప్పి అవకాశం ఉందని చెప్పి రాము రాథోడ్తో డీటెయిల్గా గౌరవం అయితే చెప్తున్నానండి. దీని తర్వాత కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటారనమాట. మిడ్ నైట్ బస్లో చాలామంది డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నీ దగ్గర అమౌంట్ ఉంది, నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఒకళ్ళు తొక్కేయడానికి ప్లాన్ వేసుకుంటూ ఉంటారనమాట. మెయిన్గా ఇక్కడైతే కనుక అసలు డబ్బులు దొబ్బేసింది తనుజ, దీని తర్వాత దివ్య నిఖిత గారు, దీని తర్వాత ఇమాన్యుయల్, దీని తర్వాత అసలు రాము రాథోడ్కి అయితే ఏమెవరు, రమ్య కూడా ఏమెవరు. వీళ్ళైతే కనుక ఆటలో డేస్ ప్రాణం రా బాబు, వీళ్ళు అసలు ఆటలో కూడా ఉండి అనవసరం ఉన్న రేంజ్లో అయితే కనుక ఉందన్నమాట. ఈ వీక్ ఎలిమినేషన్లో ఓటింగ్ అనాలిసిస్లో కూడా చూడకపోతే చూడండి మామ, చేశాను. దాంట్లో కూడా పాపం లాస్ట్లో ఉంది రమ్య అయితే కనుక. ఆట అయితే ఏం ఆడట్లేదు మా, తన మాట తీరు కూడా ఏం లేదు. అనుకున్నంత ఈజీగా హౌస్లో కూర్చుంది కానివ్వండి, హౌస్లో నిలబడడం తనకు చేతకాల. లగ్జరీ ఫుడ్ ఒక్కటే తిని హౌస్లో ఉంది కూడా అని చెప్పి నాకైతే అనిపించింది. దీని తర్వాత కళ్యాణ్ చెప్తున్నారనమాట, రాముకి బాగా పవర్ వచ్చింది, వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు కదా, మనోడిని లాక్కెళ్తా ఒక పవర్కి బూస్టింగ్ ఇచ్చినట్టు వెళ్ళారని చెప్పి వీళ్ళైతే చెప్పుకుంటున్నారు అనమాట. నిజంగా మనోడైతే కనుక పోపించారు ఒక మాట అయితే కనుక. జస్ట్ గేట్ దగ్గరికి అలా లాక్కెళ్ళిపోయారు. మనోడైతే కనుక వణిపోయి గచ్చ ఒక కాన్ఫిడెంట్ వచ్చేసింది అనమాట మనోడికి అయితే కనుక. ఒక ఇలా ఉంటుందా ఇప్పుడు, ఎలా ఉంటుందంటే అక్కడ దాకా వెళ్ళిపోయి వచ్చినోడికి, నరకం చూసి వచ్చినోడికి చావు గురించి భయం ఏంటరా బాబు అన్నట్టుగా చూపించారనమాట మనోడికి అయితే కనుక హింట్. దీని తర్వాత రీతు అండ్ గౌరవ్ చూడండి, డిస్కషన్ చాలా డీప్గా జరిగింది. వీళ్ళిద్దరికి అయితే డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఎవరి దగ్గర ఎంత మనీ ఉందో చెప్పవా కొంచెం ప్లీజ్ అని చెప్పి రీతు చదువు అడుగుతున్నా. గౌరవ్ అసలు పిచ్చి లెక్కలు చెప్తాడనమాట ముందు నుంచి. తనుజ దగ్గర 7.5, దాని తర్వాత కళ్యాణ్ దగ్గర 1.5, రాము దగ్గర 0, రమ్య దగ్గర 0, తనుజ దగ్గర 1.5, ఎంత ఎవరి దగ్గర ఉందో ఈ లెక్కలు చెప్పే సోది మాటలో ఆటలో చూపిస్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది.
మీకు కూడా ఎంతమందికి అనిపించిందో ఏంటి డీటెయిల్గా చెప్పండి మామ, చెప్తేనే మనకు తెలిసింది మామ. దాని తర్వాత ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ డౌట్స్ ఏమైనా ఉంటే అది కూడా అడగండి మామ, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అండ్ ఎవరు గెలుస్తున్నారు ఏంటి ఈ వీక్లో కెప్టెన్సీ అని చెప్పి కూడా కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ గౌరవ్ వెళ్ళి రీతుని అడుగుతున్నారనమాట, ఏమని, నీ మనీ నాకు ఇవ్వచ్చు కదా ప్లీజ్, నేనైతే కనుక కొంచెం మంచిగా స్ట్రాంగ్ ఫిజికల్ కదా, నా అవసరం నీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానని చెప్పి డీటెయిల్గా మనోడు చెప్తానమాట. సో తనుజ ఏమో నేను డీమాన్కి హెల్ప్ చేస్తా, నేను ఫస్ట్ నుంచి డీమాన్ చెప్పమే చేస్తున్నా, డీమాన్ 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 డీమాన్, నిద్రపోయిన డిమాండ్, పడుకుంటే డిమాండ్, లేచుంటే డిమాండ్, వాటర్ తాగుతుంటే డిమాండ్, అన్ని చోట్ల డిమాండే. డిమాండ్ లేకపోతే రీతు చౌదరి లేదు. ఈరోజు పెద్ద బ్లాస్ట్ అయితే అవుతుంది వాళ్ళిద్దరు కనుక. డిమాండ్ అయితే కనుక మనోడు అందరి ముందు ఎర్రి పప్పని చేసేస్తాడు రీతు చౌదరిని. ఆ వీడియో ఈరోజు ఫుల్ వీడియో దాంట్లో గురించి డీటెయిల్గా చెప్తాను మామ. దాని తర్వాత రీతు వచ్చి తనుజాకి ఆల్రెడీ కంటెంటర్ అయ్యింది. రీతు వచ్చి తనుజాతో చెప్తుంటే ఆల్రెడీ కంటెంట్ అయ్యింది కదా, తను ఎవరికి ఇస్తుందో మనీ కనుక్కోండి. రైట్, తనుజ డబ్బులు ఎవరికి పంచుతుందో కనుక్కోండి. తనతో పాటు కెప్టెన్సీ కంటెంటర్లో ఆడడానికి అర్హుడు ఉన్న ఎలిజిబిలిటీ ఉందో ఎవరికి డబ్బులు ఎక్కువ పంచుతుందో కనుక్కోండి, మనం అప్పుడు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా ఎక్కువ అని చెప్పి అందరూ అడుగుతారనమాట. సో అంటుంది ఇక్కడైతే కనుక రీతు, మాధురి టీం అందరే ఉన్నారు. దాని తర్వాత తనుజ ఇలా అంటుంది అనమాట, డీమాన్ దగ్గర ఉన్న మనీ అడుగు, నా దగ్గర కాదమ్మా, నువ్వు నేను ఇమాన్యుల్కి ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పి నువ్వు ముందు డీమాన్ దగ్గర ఉన్న డబ్బులు అడుగు, తను ఏమంటాడో చూద్దాం అని చెప్పి ఇక్కడైతే కనుక పక్కన ఉన్న మాధురి గారు, తనుజ గారు పాపం పిచ్చి రీతు చౌదరిని రెచ్చగొట్టారు. తనైతే కనుక గిల్లేసి వదిలితే అని చెప్పి డ్యాన్స్ చేస్తారు చూసారా, ఆ రీతిలో అయితే కనుక డీమాన్ దగ్గరికి వెళ్ళి సాయశక్తిలో పాపం ట్రై చేస్తూనే ఉంటుంది. డీమాన్ అయితే కనుక నా దగ్గర డబ్బులు లేవు, నేనైతే కనుక మా టీంలో వాళ్ళకి పనిచేసాను అని చెప్పి క్లియర్గా చెప్తాడు అనమాట. నేను సంజన గారు అడిగింది నేను ఆవిడకి ఇచ్చానని చెప్పి చెప్పేస్తాడు. చూడండి, సో తనుజ ఇలా అంటుంది అనమాట, డీమాన్ దగ్గర ఎంత మనీ ఉన్నాయో కనుక్కో, వాడు నీకు ఇస్తాడో లేదో తెలిసిపోతుంది అంటున్నారు. అయితే కనుక మాధురి రెచ్చగొడుతుంది ఇక్కడ అయితే కనుక పాయింట్ అబ్జర్వ్ చేస్తే. దాని తర్వాత సుమన్ సాయికి ఇచ్చాడంట మనీ, సుమన్ సాయికి ఇచ్చాడు, నీకు రీతు చౌదరి డీమాన్ ఇవ్వలేడా, మీ ఇద్దరి మధ్య అట్లీస్ట్ ఆ బాండ్ కూడా లేదా అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. ఫస్ట్ నుంచి రీతు చౌదరిని కొంచెం గొడవ ఎక్కువ చేసేదా క్యారెక్టర్లో ఉంది పాపం మాధురి గారు. అయితే కనుక రీతు వచ్చి అడుగుతుంది అనమాట డీమాన్ని, రే ప్లీజ్ రా డబ్బులు ఇవ్వరా నా కోసం అని చెప్పి అంటే చెప్తాడు. తనుజాని తనుజాని తింటా అంటుంది అనమాట మాధురి గారు, నాకు ఆకలేస్తుంది నేనేం తినలేదు, నన్ను తినని చెప్పి చెప్తుంది అనమాట. సో డీమాన్ అంటాడు చూడండి ఇక్కడ, ఇమాన్యుయల్ డీమాను అంటాడు, ఎవరు నేను నా టీంలో ఇద్దరిని పంపించాడు అనుకుంటున్నాను, సో నేను ఇవ్వలేను, నేను నా టీం నుంచి ఇద్దరిని కెప్టెన్ కంటెంటర్ చేయాలనుకుంటున్నాను, నేను ఇవ్వలేనులే అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తాడనమాట. తనైతే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతే నేను నిఖిల్ కూడా ఇవ్వనని చెప్పానని చెప్పి చెప్తాడనమాట. రీతు ఇలా చెప్తుందన్నమాట, రీతు డీమాన్ వాకింగ్ గార్డెన్లో ఇమ్ము అన్న పొట్ట చక్కలే కామెడీ అనమాట, అసలు మామూలు లేదనమాట. అతను కామెడీ ఎలా ఇమిడియేట్ చేశాడు చూడండి. ఇలా చెప్తాను, రీతు చౌదరి దాని తర్వాత డీమాన్ పవన్ నడుచుకుంటూ వెళ్తారు. రీతు ఇప్పుడైతే కనుక డీమాన్తో నడుస్తూ వెళ్తుంది, తనుజ అక్కడ వెయిట్ చేస్తుంది పవన్ గురించి. అలా నడుస్తూ ఇద్దరు వర్షంలో గొడుగు పట్టుకొని వెళ్తున్నారు. దాని తర్వాత చల్లదనానికి ఇమాన్యుల్ మంచి కామెంటరీ చేస్తున్నాడు. ఇక్కడైతే కనుక రమ్య తన డంబిల్స్తో బాగా జిమ్ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు అనమాట. అన్నీ ఆలోచించిన కళ్యాణ్ ఏం చేయాలని చెప్పి గేమ్ మీద దృష్టి సాధించాడు అని చెప్పి ఇలా రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటారు అనమాట. సో నాకు కొంచెం కొత్త కదా, నేను చేయలేకపోయాను. ఇమాన్యుల్ అయితే నిజంగా నాకైతే కనుక పొట్ట చక్కలు అయిపోయింది మామ, అసలు మామూలు కాదు, ఫుల్ అంటే ఫుల్. దాని తర్వాత మెయిన్ ఏంటో కనుక రీతు చౌదరి ఇమాన్యుల్ చాలాసేపు డిస్కస్ చేసుకుంటారు మామ. ఇప్పుడు పాయింట్స్ ఒక 20 పాయింట్స్ ఉన్నాయి, అక్కడతో మిడ్నైట్ బజ్ అనేది మ్యాక్సిమం ఎండ్ అయిపోయింది. చూడండి చెప్తాను. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సుమన్ టాప్ 5లో ఉన్నాడు, సుమన్నని పడగొట్టాలంటే మన వల్ల కాదు, చాలా డేంజర్, సుమన్నను పెట్టుకుంటే మనం మాడి మస్ అయిపోతామని చెప్తున్నాడు అనమాట. రాము గురించి ఓటింగ్లో ఫస్ట్ క్లాస్ బాగానే ఉంది, వాళ్ళ గురించి చెప్పుకుంటున్నానని చెప్తారు. బర్నీ గారితో దాని తర్వాత
బర్నీ గారి గురించి డిస్కషన్ చేసుకున్నారు కాసేపు అయితే కనుక. రీతు దాని క్వశ్చన్ మార్క్ ఎందుకు పడిందో నాకు కూడా చాలా డౌట్ వచ్చింది మామ. దాకా ఇమ్ము ఏమో ఫ్యామిలీ వీక్ వరకు ఉంటావులే, ఏం కాదులే వెళ్ళవు, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇమ్ము నేను ఆట సరిగ్గా ఆడలేదని చెప్తున్నారా, ఏం చేస్తున్నాం మనం, అసలు ఆడుతున్నావా లేదా అని చెప్పి మనోడికైతే డౌట్ వచ్చిందనమాట. సో డీమాన్ అండ్ రీతు ఆట గురించి అందరూ చెప్తున్నారు, దూరంగా ఉండి చూడు అని చెప్తున్నాను అనమాట. మీ ఆట గురించి కొంచెం దూరంగా ఉండి ఆడి చూడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పిన మాటలు మైండ్లో పెట్టుకొని రీతు చౌదరి అయితే కనుక డీమాన్ పవన్ని ఈరోజు డబ్బులు ఇవ్వకుండా అయితే కనుక ఆపిద్ది. అక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ స్కెచ్ చేశాడు ఒక మ్యాచ్ సాంగ్ చెప్పాలంటే మామూలు కదనమాట. తనుజ అయితే కనుక ఫుల్ స్ట్రాంగ్ అయ్యింది అంటున్నాడు అనమాట. తనుజ ఫుల్ స్ట్రాంగ్ అయింది, అమ్మో తనను అసలు కదిలించలేము, తనని ముట్టుకోవాలంటే కనుక మామూలుగా లేదు, ఈ వీక్ అయితే ఫుల్ స్ట్రాంగ్లో ఉంది శివంగి లాగా అని చెప్పి చెప్తాడనమాట మన ఇమాన్యుయల్ అయితే కనుక. సో దీని తర్వాత ఇమ్ము కామెడీగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడైతే కనుక తనుజాకి ఇమ్ము నామినేషన్స్లో పెట్టిన పాయింట్ గురించి కొంచెం బాధగా చెప్పుకుంటూ ఉంటాడు అనమాట అక్కడైతే కనుక మనోడు. సో మిడ్ నైట్ బజ్ అయితే ఇలా జరిగింది మామ. రీతు చౌదరిని రెచ్చగొట్టిన ఇమాన్యుయల్ ఎందుకు రెచ్చగొట్టాడు ఏంటని చెప్పి ఈరోజు కెప్టెన్సీ కంటెంటర్లో ఎవరెవరు ఆడబోతున్నారు ఏంటని చెప్పి ఆ టాపిక్లో మీకు క్లియర్గా తెస్తుంది. ఇమాన్యుయల్ రెచ్చగొట్టిన మాటలు డీమాన్ పవన్ మీద రీతు చౌదరిని కెప్టెన్సీ కంటెంటర్లో వీళ్ళకి అడ్వాంటేజ్గా అవ్వడానికి రెచ్చగొట్టారు తప్ప మనస్ఫూర్తిగా రియల్గా అయితే ఏమీ రెచ్చగొట్టలేదు. అలా రెచ్చిపోయిన రీతు చౌదరి డీమాన్ పవర్ మీద అయితే కనుక డబ్బుల దగ్గర తనకి ఇవ్వకుండా ఆ ఇమాన్యుయల్ అయితే కనుక రెచ్చగొట్టిన మాటలే ఇక్కడ అడ్డుపడినాయి అని చెప్పి క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు మామ. ఇది మిడ్ నైట్ బజ్ అయితే కనుక. అండ్ నెక్స్ట్ అయితే కనుక మనం మిడ్ నైట్ బజ్ తర్వాత ఈ రేపు జరగబోయే ఏదైతే ఉన్నాయో ప్రోమోస్ కానివ్వండి, దాని తర్వాత పొద్దున్న నుంచి సాయంత్రం జరిగే కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ ఏమన్నా ఉన్నా కూడా అండ్ ఎలిమినేటేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటెడ్గా శ్రీజ గారు రీఎంట్రీ ఇస్తున్నానని అని అంటున్నారు. కుదిరితే ఆ వీడియో కూడా ఒకటి చేద్దాము, ఇంకా అసలు బిజీ షెడ్యూల్ ఉందన్నమాట. సో డీటెయిల్గా నేనైతే కనుక ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీ దాకా అయితే వస్తాను మామ. నా యొక్క మోటివ్ అయితే అదే. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే అంటే ముందు నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, అందువల్ల నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చి లేట్ అయినా సరే 2 అయినా సరే 3 అయినా సరే నైట్ ఖచ్చితంగా ప్రతి వీడియో చేస్తున్నాను. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక 1 అవర్ ముందు లేచి థంబ్నెయిల్స్ ఈవినింగ్ చేసుకొని నైట్ టైం అయితే కనుక 2 అవర్స్ సంబలైజ్ చేసుకొని మార్నింగ్ ఒక 1 అవర్ ముందే లేచి చేస్తాను. నిద్ర అయితే అక్కడ మరి సరిపోతుందో లేదో మరి అడ్జస్ట్ అవ్వడమే తప్పదు. ఎందుకంటే కనుక ఈ 90 డేస్ బిగ్ బాస్ సీజన్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్, అందువల్ల చెప్పి నేను ఎంత ఇబ్బంది అయినా సరే చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాను. సరే, సో అది మనం చెప్పుకోకూడదు. సో డన్ ఈజ్ డన్. ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మామ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, బాయ్.